CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఈ నెలలో గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం అందించి పనులు ప్రారంభిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. రైతులకు సంబంధించిన స్టాలు, యంత్ర పరికరాల ప్రదర్శనను పరిశీలించారు. హుస్నాబాద్ అభివృద్ధి తన ధ్యేయమని, హుస్నాబాద్ ప్రాంతాన్ని విద్య, వైద్యం, వ్యవసాయ, ఉపాధి, పారిశ్రామిక, టూరిజంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా అందించామన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి ఆర్థికంగా వారిని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కోతుల బెడద లేకుండా కృషి చేస్తున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బాధ్యత. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపైనే కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు. ఈ ప్రజాపాలన ప్రభుత్వం ద్వారా మరి కొన్ని ప్రణాళిక తీసుకొని ముందుకు ప్రయత్నం చేస్తా ఉన్నా. పేమెంట్ జరగకపోయినా ఈ నెలలో తప్పకుండా పేమెంట్ జరిగితే వాళ్ళందరికీ గవర్నమెంట్కి సంబంధించి కాలువల ద్వారా నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతోంది. మీరు ఎప్పుడైనా కూడా ఒకసారి కోయల మండలం తంగలపల్లి ఇంటిగ్రేటర్ చూడండి ఏ విధంగా వేగంగా నిర్మాణం అవుతా ఉందో. హుస్నాబాద్ అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలబెట్టాలంటే రాజకీయాలకు ఖచ్చితంగా అందరం కలిసి పోవాలి. ఈరోజు ఇది మున్సిపాలిటీ కానీ 7 మండలాలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సాధారణ మంత్రులు అందరూ కూడా ఏ పర్యటన చేపలు హుస్నాబాద్ కొరకిస్తా ఉన్నారు. ఎందుకంటే కోతులు అటెన్షన్ గెలిచిండు. ఇలా కోతులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఉంది. నేను అడిగాను గెలిచినాక నేను హుస్నాబాద్ నియోజకవర్గం కూడా మొత్తం పట్టియాలి ఎట్లయితే అన్నా. హుస్నాబాద్ మొత్తం కోతులు పట్టియాలంటే 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. 3 కోట్ల రూపాయలు అయితే ఇబ్బంది అవుతాయి కాబట్టి సరే ఎట్లయినా సరే ప్రభుత్వం తరఫున ఎట్లా ఆలోచన చేద్దాం. మన హుస్నాబాద్ లో కోతుల పెద్ద లేకుండా చూసే ప్రయత్నం కూడా అందరూ సహకరిస్తే సాధ్యమైతే ఒక్కరి సమస్య కాదు, ఇది రాష్ట్రం మొత్తం ఉంది, అన్ని ఊళ్ళలో ఉంది. దాంతో ఇబ్బంది పడతా ఉన్నారు. కొన్ని న్యాయాల పాత్ర చూస్తే కోతులు మీద పడుతున్నాయి, ఉరుకుతే వాటి చనిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. పంటలు చనిపోతా ఉన్నాయి, పంటలు వేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి దాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దామని కోరుతూ నేను మీ అందరినీ ఇలా ఆయన మేడం చెప్పింది. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ NTR వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.